హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా. ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి, నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ అన్ని మీకు వస్తాయి. ఇట్లు మీ హేమంత్ సాయి వ్లాగ్స్. హలో గైస్, సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం అయితే వీడియో చేస్తున్నాం, లాంగ్ వీడియో అండ్ టైప్స్ ఆఫ్ పీపుల్ వీడియో పెట్టాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ దట్ వీడియో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఈ రోజు ఈ వీడియో కంటెంట్ వచ్చేసి రాజు పార్క్ లో చాలా ఫుడ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ బిజినెస్ కూడా ఇక్కడ జరుగుతుంది కదా. సో వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారు, అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే మనం అయితే ట్రై చేద్దాం. లేట్ చేయకుండా మనం అయితే ఈరోజు ఫస్ట్ అయితే ఫుడ్ బ్లాగింగ్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎందుకంటే చాలా మంది ఫుడ్ బ్లాగింగ్ కోసం అంటే వెయిట్ చేస్తున్నారు కాబట్టి లెట్స్ గో టు ఫుడ్ బ్లాగింగ్. సో ఫస్ట్ నేను తినబోయే ఫుడ్ వచ్చేసి గోబీ అనమాట. మా గోబీ మంచూరియా, వీ హ్యావ్ సో మెనీ టైప్స్. సో గైస్, ఇప్పుడైతే ఫస్ట్ బ్లాగింగ్ లో వచ్చేసి మనం అయితే గోబీ అయితే టేస్ట్ చేద్దాం. సో నేను డైలీ కస్టమర్ అనమాట ఇక్కడైతే గోబీకి. సో ఇట్స్ మై ఫేవరెట్ గోబీ షాప్ అండ్ ఇక్కడ ఎక్కువ నేను గోబీ అయితే తింటాను. మీకు ఇంకా నమ్మకం లేకుంటే ఇక్కడ చూడండి, ఎంత నీట్గా హైజీన్గా ఎంత బాగా చేస్తున్నారో గోబీ. అండ్ నేను ప్లేట్ ఇక్కడ 16 నేను 30కే చూసారు ఎంత ఇచ్చారో. టేస్ట్ దిస్ ద క్రేవింగ్స్. మీకు చూపిద్దామని తొందరలో నోట్లో పెట్టేసుకున్నాను, నోరైతే కాలిపోయింది అనమాట. నా మాత్రం అసలు తిరగండి. సో టేస్ట్ పరంగా అయితే చాలా బాగా వచ్చింది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ. చూస్తే మీరు 30 రూపీస్కి ఇంత అంటే చాలా గ్రేట్. అండ్ 30కి 20కి ఈవెన్ 10 రూపీస్కి కూడా ఇక్కడ గోబీ అయితే ఇస్తున్నారు అనమాట. లెట్స్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు దిస్ ఓనర్. సో బ్రో, డైలీ మీరు ఎన్ని ప్లేట్స్ సెల్ చేస్తారు? ఇప్పుడు గాయస్, ఇప్పుడైతే మనం అయితే క్యాల్కులేటర్లు అయితే వేద్దాం అనమాట. ఆయన ఇందాక 100 ప్లేట్లు పోతాయి అన్నాడు. 100 కాకుండా ఒక 65 ప్లేట్లు వేసుకుందాం. సో ఇంటూ చేసుకొని ప్లేట్ వచ్చేసి 60 రూపాయలు. నాలంటి వాళ్ళు ఉంటారు కాబట్టి 50 రూపీస్ వేసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు 3250 రూపీస్. సో మళ్ళీ ఇందులో ఒక మైనస్ చేసేసి ఒక 1500 తీసేస్తున్నాయి, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్కి అంటే లైక్ సాస్ కొనాలన్నా దానికన్నా దీనికన్నా. సో డైలీ వీళ్ళు ఈజీ 1750 రూపీస్ అయితే ఏం చేస్తారు. ఇప్పుడైతే నెలకి వీళ్ళైతే 46,500 వచ్చింది. ఇంకా అటు ఇటు ఒక 40,000 అనుకోండి. 10 రూపీస్ జ్యూసెస్ అయితే వెళ్దాం. సో ఇక్కడ ఏ జ్యూస్ అయినా కూడా 10 రూపీస్ అంటే లెట్స్ సే ద ఫ్లేవర్స్ దట్ వి హావ్. సో పేస్ట్ చేసుకొని చూసుకోండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. గాయస్, ఇక్కడ ఏ జ్యూస్ అయినా 10 రూపీస్ అంటే ఈవెన్ ఏ సోడా కూడా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. సో ఇక్కడ మీరు చూస్తే సోడా అయితే ఆ మిషన్ ఉంది చూసారా, ఆ సోడా మేకర్ మిషన్లో అయితే చేస్తున్నారు అనమాట. ఏదైనా గ్యాస్ ఫిల్ చేయాలన్నా అన్ని కూడా. నేనైతే స్వీట్ లైమ్ అయితే తీసుకున్నాను. టేస్ట్ ఈవినింగ్ టైం ఎప్పుడైనా మీరు చిల్ అవుట్ లో ఉన్నప్పుడు చిల్ రావాలంటే తాగండి. స్టాక్ అంకుల్, రోజుకి మీకు ఎన్ని గ్లాస్ ఆఫ్ సోడా అయిపోతుంది? లైక్ 300 లేదా 400 వరకు. సో ఆయన ఏమన్నాడంటే రోజుకి 300 లేదా 400 గ్లాసెస్ వెళ్తాయన్నారు. సో మనం అయితే 350 వేసుకుందాం. సో గ్లాస్ రేట్ వచ్చేది ఒకటి 10 రూపాయలు. సో ఇంటూ 350 వేసుకుందాం, 3500. ఇందులో ఒక 15 లేదా 1200 తీసేసాం అనుకోండి, ఇంకా వాటికి లేదా క్లీనింగ్కి కానీ సోడా ఫ్లేవర్స్ కానీ కొనడానికి రోజుకి 2300 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారనమాట. సో ఇంటూ 30 డేస్ వేసుకుంటే ఈజీగా 69,000 ఎర్న్ చేస్తారు. ఇందులో మైనస్ ఇక్కడ బండి పెట్టుకున్నందుకు ఒక 8,000 తీసేద్దాం. 8 కానీ 7,500 కానీ. సో ఇప్పుడైతే 7,500 మైనస్ చేసి 61,000 వచ్చింది. మళ్ళీ ఇందులో ఇంగ్రీడియంట్స్కి దానికి దీనికి అయితే 15,000 మైనస్ చేస్తున్నా, అంటే 46,500. అటు ఇటు అనుకుంటే ఒక 45K లేదా 40K వస్తుంది అనమాట పర్ మంత్. సో నెక్స్ట్ మన ఫేవరెట్ పానీపూరి అనమాట. సో గైస్, ఈ వీడియోలో ఇంకా ఉన్నాయి ఫుడ్ బ్లాగ్స్ చూపిస్తాను. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటండి, మధ్యలో పెడుతున్నా. నేను ఇక్కడ ఫుడ్ బిజినెస్ లో ఇంత సంపాదిస్తున్నాను, నాకు ఎంత కానీ కాదు. ఒక రోజు ఒక్కొక్క ప్లేట్స్ సెల్ కావచ్చు, ఒక రోజు తక్కువ కావచ్చు, ఒక రోజు ఎక్కువ కావచ్చు. ఫేవరెట్ పానీపూరి అయితే ట్రై చేద్దాం, లెట్స్ గో. సో గైస్, ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. పానీపూరి వాళ్ళకేమో హిందీ వస్తుంది, నాకు హిందీ రాదు. వాళ్ళకి తెలుగు రాదంటే నాకు తెలుగు వచ్చు. సో ఈ ట్రాన్స్లేషన్స్ తట్టుకోలేక ఇంకో పానీపూరి బండికి అయితే వెళ్తున్నా. తినే అనమాట మన ట్రాన్స్లేటర్. పవిత్రమైన పానీపూరి దగ్గరికి అయితే వచ్చాం. వీళ్ళ ఫస్ట్ లెట్స్ టేస్ట్ దిస్ పానీపూరి.
Hello everybody, Andariki Namaskaram. Presenting the Pani Puri song. Check it out. Woo! Yeah. Here we go. దొరికింది ఛాన్స్ అని పానీపూరిని లబలబలు ఆడిచ్చేసానమాట. సో రోజు వీళ్ళకి 100 ప్లేట్స్ పైన వెళ్తుందంట. అంటే ఒక్క ప్లేట్ 20, మసాలా అయితే 30. సో మరి నెలకి వీళ్ళు ఈజీగా 40, 50 లేదా 60 వేలు అయితే సంపాదిస్తారు. టేస్ట్ సమ్ ఐస్ క్రీమ్, కుల్ఫీగా ఉంటుంది ఐస్ క్రీమ్. గైస్ నేనైతే డిజైన్డ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ అయితే నార్మల్ వెనిలా ఐస్ క్రీమ్ వేసి దానిపైన టాపింగ్స్ వేస్తున్నాడు అనమాట. స్ట్రాబెరీ కొన్ని ఫ్లేక్స్ అలా యాడ్ చేస్తున్నాడు. సో లెట్స్ టేక్ ద ఐస్ క్రీమ్. 20 రూపీస్ ఇచ్చేసాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. గుడ్. సో వీళ్ళైతే రోజుకి ఎన్ని అయిపోతున్నాయో చెప్పడం లేదనమాట. ఇతను అరుస్తుండు. ఫుల్ అయితే కోపం అయితే వచ్చేసింది నాకైతే. ఇప్పుడైతే పవిత్రమైన చెరుకు రసం దగ్గరకు అయితే వెళ్దాం. అది తాగితే కానీ నాకు చల్లగా ఉండదు. నేనైతే మీకు ముందే చెప్పాను, నాకు హైజీన్ ఉంటేనే నాకు ఏదైనా తినబుద్ధి అవుతుంది. ఇక్కడైతే చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. అది కాక వీళ్ళు ఏ ఐస్ గడ్డలు యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన చెరుకుల్ని ఇలా మిషన్ లో వేసి మన చేతికి అయితే ఇస్తారనమాట. కేవలం 15 రూపీస్. ఏమైనా ఫుడ్స్ కానీ అలా మర్చిపోతే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇట్. సో మీరు కామెంట్ చేసి నేను పార్ట్ 2 కూడా తీస్తాను. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్స్ మై ఫస్ట్ పబ్లిక్ వాచర్స్ వీడియో. దగ్గర ఏమైనా ఫుడ్ మర్చిపోతే కామెంట్ చేయండి. పార్ట్ 2 అయితే వస్తుంది. సో బాయ్ గైస్.